ప్రపంచ ఆటోమొబైల్ రంగాన్ని దశాబ్దాలుగా శాసిస్తున్న జర్మనీ కార్ల దిగ్గజం ఫోక్స్ వ్యాగన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యంత ఘోరమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఫోక్స్ వ్యాగన్కు ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ అయిన చైనాలో స్థానిక ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీల ధాటికి జర్మన్ కార్ల అమ్మకాలు కుప్పకూలిపోయాయి. చైనాలో వస్తున్న నష్టాలను తట్టుకోలేక జర్మనీలోని తన స్వదేశీ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మూసేయడంతో పాటుగా ఏకంగా 1,00,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు ఫోక్స్ వ్యాగన్ సిద్ధమవుతోంది. ఆటోమొబైల్ ప్రపంచాన్ని వణికిస్తున్న చైనా ఈవీ విప్లవం జర్మనీ బ్రాండ్ను ఎలా దెబ్బతీసింది? వాట్స్ దిస్ ఇన్ స్పెషల్ స్టోరీ? ఒకప్పుడు చైనా రోడ్లపై ఫోక్స్ వ్యాగన్దే ఏకఛత్రాధిపత్యం. దాదాపు 30-40 ఏళ్లుగా చైనాలో నంబర్ 1 కార్ల బ్రాండ్గా వెలిగిన ఫోక్స్ వ్యాగన్ కు చైనా స్థానిక కంపెనీలు కోలుకోలేని షాక్ ఇచ్చాయి. చైనాలో పెట్రోల్ కార్ల కాలం చెల్లిపోతూ ఉండటం, విద్యుత్ వాహనాల డిమాండ్ విపరీతంగా పెరగటం ఫోక్స్ వ్యాగన్ పతనానికి కారణమైంది. చైనాకు చెందిన BYD, గీలీ, నియో వంటి కంపెనీలు ప్రభుత్వం ఇస్తున్న భారీ సబ్సిడీలతో అత్యంత తక్కువ ధరలకే అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడిన ఎలక్ట్రిక్ కార్స్ ను మార్కెట్లోకి తెచ్చాయి. ఈ సరికొత్త ఈవీ కార్ల దెబ్బకు ఫోక్స్ వ్యాగన్ పెట్రోల్ కార్ల అమ్మకాలు చైనాలో కుప్పకూలాయి. మరోవైపు ఫోక్స్ వ్యాగన్ అనుబంధ బ్రాండ్ స్కోడా సైతం చైనా మార్కెట్ నుంచి పూర్తిగా తప్పుకోవాలని నిర్ణయించుకుంది. చైనాలో మార్కెట్ చేజారిపోవడంతో ఫోక్స్ వ్యాగన్ కంపెనీ ఆదాయం మరియు లాభాలు గణనీయంగా పడిపోయాయి. ఈ నష్టాల భారాన్ని తగ్గించుకోవటానికి కంపెనీ చరిత్రలోనే అత్యంత భారీ పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టింది. జర్మనీలో కనీసం 4 ప్రధాన తయారీ ప్లాంట్లను మూసివేసి సుమారు 1,00,000 మంది ఉద్యోగాలకు కోత విధించేలా ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. దీంతో జర్మనీ ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్ర ఆందోళనలో పడింది. చైనా మార్కెట్లో కాలంతో పాటు అప్డేట్ అవ్వకపోతే ఎంతటి అంతర్జాతీయ దిగ్గజ కంపెనీ అయినా కుప్పకూలక తప్పదని ఫోక్స్ వ్యాగన్ పరిస్థితి నిరూపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.